చెప్తా. వీడికి నువ్వు రావణ దూరాన పసుపుగంది పట్నం ఉంది. ఆడ ముచ్చాల వ్యాపారం చేసే ఉడత శివలింగుడుంటాడు. నువ్వు నా తాన పైకం తీసుకుపోయి నీ తెలివితో అగ్వసగ్గుల ఆడికించి ముచ్చాలు కొనుకొచ్చి నాకిస్తుండాలే. నీ పనిని బట్టి నీకు నెలకింత ఇయ్యాలను, అప్పు కిందికి ఎంత జమ కట్టుకోవాలనో నువ్వు ఒక్కసారి పోయి వచ్చినాక చెప్తా. ఎప్పుడు ఆ పట్నం పోయి రావాలన్నా రాను పోను నీకు 4 రోజులు పడుతుంది. ఇంటోళ్లకు నచ్చ చెప్పి చేసుకుంటానంటే ఈ పని నీకు ఇస్తా. తప్పకుండా చేస్తా సేటు గారు. అయితే నువ్వు ఇక్కడనే ఉండు. మరి నేను వెళ్ళొస్తాను సేటు. పిట్ట ఎగురొచ్చి పుట్టినవాడంటే ఇదేనేమో. ఆయనకైతే పని అయితే ఇచ్చినావు. నీ దగ్గర పని చేసుకుంటా నీ బాకి తీర్చాలంటే ఈ జన్మ ఆయనకు సరిపోద్దా? ఏందిరా గట్లంటావు? ఎప్పుడు మా తాత నీ దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దానికి మా తాత మా అయ్య నేను సాకిరి చేసిన అప్పు తీరలే. ఆయన 10,000 తీసుకున్నా. బాకి ఎప్పుడు తీరుద్దంటావు? వస్తున్నా. రాస పుట్టుక బుట్టి కోమటింటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా. సిన్నవోకుండా అమరు సింగేమో చిరునవ్వుతోని ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని జంటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా. సిన్నవోకుండా అమరు సింగేమో చిరునవ్వుతోని ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని చెప్పి పసుపు గంధి పట్నమే తాను పోయి ఉడత శివలింగును గలుసుకొని తన తెలివితేటలతో ఆకట్టుకొని తక్కువ ధరకే ముచ్చాలు తీసుకొని తిరిగి వచ్చినాడే. చూడు అమరసింగు, ఇంకా 4 రోజులైతే మన తానికి ముచ్చాలు కొనుక్కపోయే తోటలొస్తారు. అందుకని నువ్వు వీటి నుంచిటే పసుపు గందికి పోయి ఇంకా తక్కువకు బేరమాడి ముచ్చాలు తీసుకునిరా. నువ్వు వచ్చినాక జీతం సంగతి మాట్లాడదాం. అలాగే సేటు గారు. నమః శివాయ. నమః శివాయ. ఆగండి ప్రభు. ఏమైంది దేవి? అదిగో నాదా భూలోకాన మేడపైకి మీరు చూస్తున్నారా? పుత్తడి బొమ్మల ఉన్న సుందరి ఎవ్వరు మీరు వివరిస్తారా? ఓ పార్వతి, ఆ సుందరి పేరు మైనావతని అంద
చేసుకున్నదా ఇల్లాలు. అమరసింగు నీతి గల్లోడు ముత్యాల వ్యాపారము చేస్తాడు. 4 రోజులకొక్క రోజే ఇంటికొస్తూ పోతుంటాడు. ముచ్చటైన దంపతులకు ఇంతవరకు సంతానము లేదు, అయినా వాళ్ళు నిమ్మలంగున్నారు. మైనావతికి సంతానమే లేదా? అసలు ఆ ఇల్లాలికి సంతాన బలం ఉందంటారా? మైనావతికి సంతానముందమ్మ, కోటికొక్క కొడుకు పుడతాడమ్మా. ఈ అర్ధరాత్రి ఇద్దరి పేరా మంచి ముహూర్తం ఉన్నాదమ్మా. ఆ ముహూర్తముల వాళ్ళు గలిస్తే మైనావతి కడుపు పండుతుందమ్మా. ఈ గడియ దాటితే వాళ్ళకి జన్మలో సంతాన యోగం ఉండబోదమ్మా. అయ్యయ్యో స్వామి నీవేమి లీలనయ్యా, భార్య భర్తల నడుమ దూరమే పెడితివయ్యా. అంత దూరం నుండి ఈ అర్ధరాత్రిలోగా భర్త ఎట్లా వస్తాడయ్యా, భార్యనెట్లా కలిసేనయ్యా. పాపమా మైనావతిది, పాపమా మైనావతిది, గొడ్రాలి బతుకయ్యేనా. బోలా శంకరుడంటారు నిన్ను మరచిపోకయా, నువ్వు మార్గమే చూపయ్యా. ఈ అర్ధరాత్రిలోగా భార్యాభర్తలని కలిపే భారమే నీదయ్యా. జంట పక్షులారా, ఎలాగైనా ఈ అర్ధరాత్రి ఆ భార్యాభర్తల్ని కలపాల్సిన బాధ్యత మీది. నమః శివాయ. నమః శివాయ. పక్షులారనాది ఎంత పాడు జన్మమాయే, పెనిమిటేమో నాకు ఎంతో దూరమున్నడాయే. ఈ అర్ధరాత్రి లోపల తాను నన్ను చేరేదెట్లనో, పిల్ల జల్లలు లేక నాది గొడ్రాలి బతుకై పోవునో. నువ్వేం రంది పడకు, నీ భర్త ఎంత దూరాన ఉండని అనుకున్న గడియ లోపల తీసుకొచ్చి నీ ముందు నిలబెడతా. నమః శివాయ. అయ్యో, ఆ దేవుడు నాకు నా మైనావతికి ఎంత పెద్ద పరీక్ష పెట్టిండు. ఇంత తక్కువ సమయంలో మైనావతిని చేరడం నా వల్ల అవుతుందా? ఇప్పుడెలా? నాయనా, నువ్వేమీ కంగారు పడకు, ధైర్యంగా నా వీపు మీద కూర్చో. గడియ లోపల నిన్ను నీ భార్య దగ్గరికి చేర్చుతా. పక్షిరాజా, ఈ రాత్రి మైనావతిని చేరుకోవడం ఎంత ముఖ్యమో, తెల్లారసరికి తిరిగి ఇక్కడికి చేరుకోవడం అంతే ముఖ్యం. ఇది సాధ్యమయ్యే పనేనా? నాయనా, భారం నా మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు.